'బాహుబలి' మూవీస్‌తో రాజమౌళి గారు పాన్ ఇండియా అనే ఒక గేట్‌ని ఓపెన్ చేశారు. విచ్ హావ్ బికమ్ ఎ ట్రెండ్ ఓవర్ ద లాస్ట్ డికేడ్. 'త్రిబుల్ ఆర్'తో ఆస్కార్ కొట్టి హి ఆల్సో ఓపెన్డ్ ద గేట్స్ ఫర్ ఇండియన్ ఫిల్మ్స్ టు రీచ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇప్పుడు కొన్ని మన ఇండియన్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫీచర్స్‌తో షేప్ అవుతున్నాయి. ఆ మూవీస్ ఏంటంటే నంబర్ 1 'రామాయణ'. దిస్ ఈస్ అన్‌డౌటెడ్‌లీ వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ ఇన్ ఇండియన్ సినిమా. 4,000 కోట్లేంట్రా రేయ్! బడ్జెట్ 4,000 క్రోర్స్ ఈ సినిమాకి. నితేష్ తివారీ విజన్ ఏ రేంజ్‌లో ఉందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. నంబర్ 2 ఎస్ఎస్ఎంబి 29. రాజమౌళి గారు 'త్రిబుల్ ఆర్' తర్వాత స్ట్రెయిట్‌గా ఏం చేస్తుంది హాలీవుడ్‌ని. ఈసారి ఎలాగైనా హాలీవుడ్‌ని కొట్టాలని డిసైడ్ అయిపోయారు. నంబర్ 3 స్పిరిట్. నాకు పర్సనల్‌గా మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఇది. సందీప్ రెడ్డి వంగ ప్లస్ ప్రభాసే మెంటల్ మాస్ కాంబో ఇది. ప్లస్ డాన్లీ అంటున్నారు. లెట్స్ సీ. అండ్ స్పిరిట్ మూవీని అట్ ది సేమ్ టైమ్ కొరియన్, జాపనీస్, మాండరిన్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో కూడా రిలీజ్ చేసే ప్లాన్స్ ఉన్నాయంట. మన ఇండియన్ లాంగ్వేజెస్‌తో పాటు. నంబర్ 4 అల్లు అర్జున్ అండ్ అట్లీ ప్రాజెక్ట్. ఆ అనౌన్స్‌మెంట్ వీడియోతో సినిమా మీద హైప్ జుయ్యని లేసింది. డిఫరెంట్ హాలీవుడ్ స్టూడియోస్‌తో కలిసి వర్క్ చేస్తున్నారు. లెట్స్ సీ. అండ్ నంబర్ 5 ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ డీటెయిల్స్ ఏమీ రివీల్ అవ్వలేదు. బట్ బేసిక్ ఐడియా వాస్ లార్డ్ కార్తికేయ మీద బేస్ అయ్యి మూవీ ఉంటదంటున్నారు. అండ్ ఈ సినిమా టైటిల్ గాడ్ ఆఫ్ వార్ అని కూడా ఉండొచ్చని కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. అండ్ నంబర్ 6 ఆమీర్ ఖాన్ అండ్ లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్. ఇది స్టిల్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ అవ్వలేదు. బట్ ఇది సూపర్ హీరో ఫిల్మ్ అంటున్నారు. కానీ కూలీ చూసిన తర్వాత నాకెందుకో అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేవు దీని మీద. బట్ స్టిల్ యాంటిసిపేషన్ మాత్రం ఉంది.